2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే సార్. నమస్తే అండి. మా బాబు పేరు శ్యామ్ సుందర్. బాబు చేరి 20 డేస్ అయిందండి. 20 డేసే. అదే డైలీ టెస్ట్లు ఉంటాయంట కదా. డైలీ టెస్ట్లు ఉంటాయంట కదా. అవును. వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి మీకు సండే రిపోర్ట్ రావట్లేదా సార్? వస్తుంది సార్, కానీ అది దాంట్లో చూసుకుంటాం నాకు తెలియదు, అందుకని. మీరు మా వాళ్ళకి ఎవరికి కాల్ చేయట్లేదా? చేయట్లేదండి. ఓకే, చేసి తెలుసుకోవాలి కదా మీరు. మీ దగ్గర కూడా రిపోర్ట్ వస్తుంది. వస్తుంది సార్, అది చూడడం నాకు తెలియదు. సరే, లైవ్ లో చూడాలంట కదా. అదే, అది చూడడం నాకు తెలియదు. ఓకే. డైలీ ఎగ్జామ్స్ దాంట్లో 21 ర్యాంక్లో ఉన్నాడండి బ్యాచ్లో. అంటే బెస్ట్ అంటారా? 40% పెర్ఫామ్ చేస్తున్నాడు. ఓవరాల్ 100 స్కోర్లో 40 ఉంది. సో బాబు ఇంప్రూవ్ అవ్వాల్సింది ఇంకా 60% ఉంది. 21 డేస్ క్లాసెస్ జరిగాయి సార్. 16 డేస్ ప్రెజెంట్ అయ్యాడు, 5 డేస్ ఆబ్సెంట్ అయ్యాడు. మీకు తెలుసా ఆ విషయం? 5 డేస్ అండి సార్. మాకు తెలిసి 2 డేసే. మీకు సండే రిపోర్ట్ అయితే వస్తుంది కదా? సండే వస్తుంది సార్. అది ఎలా చూడాలి? వాట్సాప్ అది ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు మాకు మెయిన్ కావాల్సిన సార్, మీరు ఆ రిపోర్ట్ చూసుకొని మళ్ళీ మీరు కాల్ బ్యాక్ చేస్తే మీకు ఏం డౌట్స్ ఉన్నాయి. అంటే ప్లేస్మెంట్స్ అన్నారు కదా, ఎన్ని రోజులకు ఒకసారి పెడతారు? 45 డేస్, 45 వర్కింగ్ డేస్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అవుతాయి సార్. 45 డేస్. ఇప్పుడు ఓపెన్గా మాట్లాడాలి అంటే బాబు పెర్ఫార్మెన్స్కి రావు. ఎందుకంటే 70% అబోవ్ ఉన్న వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. సో తను ఇంకా ఇప్పుడు 21 డేసే అయింది, ఇంకో 24-25 డేస్ ఉంది కాబట్టి మీరు పట్టించుకోవాలి ఇంట్లో. మేము ఇక్కడ 6 వస్తే మేము చూసుకుంటాం. సో ఒకసారి కూర్చొని మాట్లాడండి. సరే సార్, బాబుతోటి. థ్యాంక్ యూ సార్. అంతే, ఆబ్సెంట్ అయినప్పుడు 5 ఎగ్జామ్స్ రాయలేదు, 21 ఎగ్జామ్స్కి 16 రాశాడు. మాక్ ఇంటర్వ్యూస్ ఎవ్రీ సండే మాక్ ఇంటర్వ్యూ జరుగుతుందండి. ఎవ్రీ సండే ఇంట్లో ఉండే రాయొచ్చు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి రాస్తున్నారా? కొంతమంది ఇంట్లో నెట్ లేకపోతే ఆఫీస్కి వచ్చేని రాయొచ్చు అండి. సో 4 సండేస్ మాక్ ఇంటర్వ్యూస్ జరిగితే 2 అటెండ్ అయ్యాడండి, 2కి అటెండ్ అవ్వాల. సో ఇవన్నీ కూడా కన్సిడర్ అవుతాయి మేము ప్లేస్మెంట్స్కి పంపించడానికి. ఈ ప్లాట్ఫామ్ మీరు బాబుని అడిగితే లాగిన్ ఉంటుందండి, వాళ్ళకి కనిపిస్తుంది. ఇప్పుడు నాకు ఎలా కనిపిస్తుందో వాళ్ళకి లాగిన్ ఉంటుంది. సో దాంట్లో మీరు మీరు అడిగి చూడాల్సిందే. వాళ్ళు ఏదో అనుకుంటారు, మమ్మల్ని అనుమానిస్తున్నారా అవమానిస్తున్నారా అన్నది ఏమైనా అనుకుంటారు అన్నది మీరు పట్టించుకోవద్దు. వాళ్ళ మంచి కోసమే మనం చేస్తుంది. వాళ్ళు ఏమనుకున్నా సరే మీరు లాగిన్ తీసుకోండి, చూడండి, చూస్తేనే మీకు తెలుస్తుంది. అండ్ జాబ్స్ రిలేటెడ్ కూడా అండి, ఇక్కడ వీళ్ళు ఏదైతే ప్రొఫైల్ ఫిల్ చేస్తారో ఈ ప్రొఫైల్ని బేస్ చేసే వాళ్ళు స్కిల్స్ ఏదైతే యాడ్ చేస్తారో దాన్ని బేస్ చేసి వస్తాయి. సో ఇక్కడ తిను వచ్చేసి సిఎస్సిలో సైబర్ సెక్యూరిటీ, ఏఎంఎల్, ఐఓటీ రిలేటెడ్ పెట్టింది. సో దానికి మ్యాచ్ అయ్యేదే వస్తుంది అనమాట. మీ పాప కంప్యూటర్ సైన్స్ చదువుకున్నారు కదా, సో దానికి తగ్గట్టే అక్కడ వాళ్ళు ఏదైతే రాస్తారో వాటికి సంబంధించినటువంటి కంపెనీసే కోడ్ జ్ఞాన్ నుంచి చూపిస్తారు. సో వాటిల్లో నుంచే పిక్ చేసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకా రిపోర్ట్ అయితే ఇంకా డైరెక్ట్ ఇక్కడే ఉంది. పాప పెర్ఫార్మెన్స్ బాగుందండి. బ్యాచ్లో ఫస్ట్ ర్యాంక్ ఉంది. లొకేషన్ విజయవాడ లొకేషన్లో 7th ర్యాంక్ ఉంది. ఇదే కంటిన్యూ చేస్తే 4 మంత్స్ అయిపోయే లోపే ప్లేస్ అవుతుంది. కోడ్ జ్ఞాన్లో 62 ఉంది. మీ క్వశ్చన్? ఓకే సార్, లాస్ట్లో ఇప్పుడు ఆపర్చునిటీస్ వచ్చినాయి కదా సార్, జాబ్స్ అప్లై చేసింది కదా సార్? 19 వచ్చాయండి. ఓకే సార్. 19లో ఎన్ని అప్లై చేసింది? 17 అప్లై చేసింది సార్. 2 జాబ్స్ అప్లై చేయాల. అండ్ ఈ స్టేటస్ అడుగుదాం సార్. 4th హైదరాబాద్లో డ్రైవ్ ఉందండి. ఇప్పుడు నేను ఓపెన్ చేసింది ఇది. ఓకే. నోటం కంపెనీ చెప్పిందా హైదరాబాద్ వెళ్ళాలని? చెప్పలేదు సార్. సో ఇప్పటి వరకు 19 జాబ్స్ చూపించడం జరిగింది కోడ్ జ్ఞాన్ నుంచి. 17 అప్లై చేసింది. 17లో కొన్ని రిజెక్టెడ్ ఉన్నాయండి ఆల్రెడీ, కొన్ని షార్ట్ లిస్ట్ అయి ఉన్నాయి. షార్ట్ లిస్ట్ అయ్యారా? కొన్ని షార్ట్ లిస్ట్. ఏ కంపెనీ అయినా ఒక కంపెనీకి అప్లై చేశాక మినిమం 45 డేస్ పడుతుందండి. ఓకే. 45 డేస్ లోపు ఏమీ రెస్పాన్స్ లేదంటే అసలు ఇంకా జాబ్ హోల్డ్లోకి వాళ్ళు కంపెనీ వాళ్ళు ఆపేసినట్టు. లేదు ఈ 45 డేస్ లోపు రిజెక్టెడా లేకపోతే నెక్స్ట్ రౌండ్స్ జరుగుతున్నాయా అన్నది ఉంది. ఓకే.
బట్ మీ పాప పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. తనది ర్యాంక్ అది బాగుందండి. ఓవరాల్ బ్యాచ్ వదిలేసేయండి, ఓవరాల్ లొకేషన్లో 7th ఉంది, అట్లాగే కోడ్నాన్లో 62 ఉంది. ఓకే సార్, అది ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే మంచిగా అట్లా సార్.